అందుకే ఇప్పుడు వెళ్ళేసి 4:30కి వచ్చాం కదా, అందుకే మీకు నిన్న మీరు కొంచెం చూసాను, మీరు చెప్పినప్పుడే నేను చదువుతుండే. అదే మీరు చెప్పేటప్పుడు నేను క్లిక్ చేశాను కదా అది. ఓకే. ఇప్పుడు మనమైతే ఈరోజు క్యాన్వా టూల్ చూద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ స్టోర్స్కి సంబంధించిన 2 స్టెప్స్ ఎంగేజ్మెంట్ కోసం అవి మీరేం గ్యాదర్ చేయలేదు కదా? చేయలేదు సార్, ఈరోజు నైట్ వేస్తాను. అది కొంచెం ఎలా చేయాలి? యాక్చువల్లీ టైం దొరకట్లేదు కదా, 4:30కి వస్తున్నాం కదా. ఓకే. నైట్ 8:30, 9 అయిపోతుందా, ఇంట్లో కొంచెం వర్క్ సరిపోతుందా, 10:30 అయిపోతుంది. పాప ఇప్పుడు 10th కదా. ఓకే. కొంచెం ఆమె దగ్గర కూర్చోడానికి సరిపోతుంది, అందుకే టైం దొరకట్లేదు. ఓకే. ఎందుకంటే అంటే ఇప్పుడు స్టోర్‌కి ఎంగేజ్మెంట్ అంటే ఇప్పుడు మనకు ఒక కిరాణా షాప్ ఉందనుకోండి, అక్కడికి పీపుల్స్‌ని తీసుకురావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఏదైనా ఆఫర్స్ పెడతాము, లేదంటే అమౌంట్ తగ్గించి పెడతాము. మనం ఆల్రెడీ మనం చూస్తూ ఉంటాం ఆ సరౌండింగ్స్‌లో మార్కెటింగ్ అనేది. అదే ఏదైనా ఆఫర్స్ అట్లా మనము డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి ఎలా తీసుకురావాలి అనేది మనం ఇంకా ఏం చేయొచ్చు అనేది మీకు తెలిసినవి ఒక 2 పాయింట్స్. ఓకే, ఈరోజు నైట్ కంపల్సరీ. ఎందుకంటే దాని గురించి ఆలోచించామనుకోండి, ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అనేది మనకి అనాలిసిస్ చేసేది స్టార్టింగ్ అనమాట. అది నార్మల్గా మనకు డైలీ తెలిసినా కూడా అన్ని పాయింట్స్ మనకు గుర్తుండవు. వాళ్ళు ఎలా టెక్నిక్స్ యూజ్ చేస్తారు, ఎట్లా ఉంటుంది అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మారిపోతాయి. అందరూ సేమ్ అదే యూజ్ చేయాలని కూడా ఏముండదు. ఓకే. అట్లా కొంతమంది ఏంటంటే మంచిగా క్వాలిటీ ప్రోడక్ట్స్ తీసుకొస్తుంటారు. కొంతమంది లైక్ అంటే ప్రోడక్ట్స్ మీద వచ్చే దానికి ప్రైసెస్ తగ్గించి ఇవ్వడము, ఆఫర్స్ ఇవ్వడము, ఇట్లాంటివన్నీ ప్లాన్ చేస్తారు కదా స్టార్టింగ్ స్టేజ్లో. అట్లా ఒక 2 పాయింట్స్ డిజిటల్ మార్కెటింగ్లో ఎలా చేయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్లో ఎలాంటి కంటెంట్ ప్రమోట్ చేయొచ్చు అనేది ఒక 2 పాయింట్స్ యాడ్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాన్వా టూలు. ఈ క్యాన్వా టూల్ నిన్న కొంచెం చెప్పారు కదా, కొంచెం అది రిపీట్ చేస్తారా? అది స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. లైక్ ఇక్కడ వచ్చేసి ఈ క్యాన్వా టూల్ని యూజ్ చేసుకొని మనం లోగోస్, ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ డిజైన్ చేస్తాం. మనకు మ్యాక్సిమం అన్ని రిక్వైర్మెంట్స్ ఇక్కడ నుంచి ఫుల్ఫిల్ చేసుకుంటాము. బట్ మనం ఇక్కడ ఏంటంటే మనకి ఎంతవరకు డిజిటల్ మార్కెటింగ్ అవసరమో అవే యూజ్ చేసుకుంటాం, మిగతా అన్ని మనకు అవసరం లేదు. మీరు ఏదైనా పర్సనల్గా కావాలంటే రిమైనింగ్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి మేజర్గా మనకి కావాల్సింది ఫస్ట్ లోగో డిజైన్. లోగోస్ ఇందులో వచ్చేసి మనం ఈ లోగో సెలెక్ట్ చేసుకుంటే మీరు పర్సనల్గా ఏదైనా ఫేస్బుక్ పేజెస్ మెయింటైన్ చేసుకుంటున్నా, లేకపోతే మీరు బిజినెస్ పరంగా మెయింటైన్ చేస్తున్నా, వేరే క్లయింట్స్కి మీరు ఒక లోగో క్రియేట్ చేసి ఇవ్వమన్నా మీరు ఈ టూల్ యూస్ చేసుకోవచ్చు. అలాగే చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి అన్నమాట, లోగో జనరేటెడ్ ఏఐ టూల్స్. లోగో మేకర్ ఏఐ, లోగో మేకర్ ఫ్రీ, ఇట్లా డిఫరెంట్ కీవర్డ్స్ యూస్ చేస్తే మనకి వస్తాయి. బట్ ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు, కానీ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మాత్రం మనకి పేమెంట్ తీసుకుంటే. ఫ్రీగా అయితే మ్యాక్సిమం ఎవరు ఇవ్వరు, అది చెప్తారు ఫ్రీ అని, బట్ వాళ్ళ బ్రాండ్ కానీ లేకపోతే పేమెంట్ కానీ రెండిట్లో ఏదో ఒకటి అడుగుతారు. ఇవి కూడా ఆటోమేటిక్గా మనం ఒక కాన్సెప్ట్ ఇస్తే జనరేట్ చేసిస్తాయి అన్నమాట ఇవి. ఇక్కడ ఈ టూల్స్లో వచ్చేసి మనము శ్రీశో డిజిటల్ గెట్ స్టార్ట్ అని ఇచ్చాడు కదా, జస్ట్ మనం లోగో డిజైనింగ్ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏఐలో ఏమి ఇవ్వాలంటే మనం ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. ప్రాంప్ట్ అనేది ఏఐకి అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం ఇచ్చే కమాండ్. ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క రకమైన ఆప్షన్స్ ఉంటాయి. లైక్ మనకు డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్స్ అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం వాళ్ళు ఇచ్చినవి, లేదంటే మనం అప్లోడ్ చేసుకుంటాం. కానీ ఏఐ టూల్స్కి మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రాంప్ట్ అనేది ప్రాపర్గా ఇస్తేనే మనకి ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ మనం లోగో ఎలా కావాలి అనేది ఒక ప్రాంప్ట్ ఇస్తాం. క్రియేట్
లోగో విత్ కలర్ బ్లూ కలర్. బట్ దీనికి ఏంటంటే కలర్ కోడ్ ఉంటుంది. ఈ కలర్ కోడ్ అనేది మనం ఈ కలర్ కోడ్ కూడా ఇవ్వచ్చు. బ్లూ అండ్ బ్లూ కలర్ విత్ ద నేమ్ శ్రీష అండ్ రిక్వైర్డ్ సర్కిల్ లోగో. జస్ట్ నేను సింపుల్ ప్రాంప్ట్ మనకు తెలిసిన 2-3 వర్డ్స్ని యూజ్ చేసి ఇచ్చాము. ఇక్కడ చూడండి మనకి ఎన్ని రకాల లోగోస్ అనేవి మనకి జనరేట్ చేసిందో చూసుకోండి. అంటే ఇది ఎంత ఏఐ టూల్ అనమాట. ఏఐ వచ్చేసి ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చింది. ఇక్కడ మనం ఏమి ఎలిమెంట్స్ కావాలో కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సర్కిల్ అని ఇచ్చాము. ఫస్ట్ లోగో శ్రీష అనే పేరు మీద సర్కిల్ విత్ బ్లూ కలర్తో ఇచ్చింది. అలాగే యాడ్ ఆన్లైన్ ట్రైనింగ్ రిలేటెడ్ ఇమేజెస్. ఆన్లైన్ ట్రైనింగ్ రిలేటెడ్ ఇమేజెస్ ఇచ్చామంటే మళ్ళీ ఇది జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ మనం చూడండి ఇక్కడ మార్చేసింది. లోగోస్ అన్నీ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మార్చేసింది. ఇంత లోగో డిజైన్ చేయడానికి మనం ఎంత టైం తీసుకుంటాం. లైక్ ఇవి వచ్చేసి అన్ని పెయిడ్ వర్షన్స్. ఇది మాత్రం ఒకటే ఫ్రీ ఉంది మనకి. ఇక్కడ లాగిన్ చేసుకొని మనం ఇక్కడ నుంచి ఏఐ టూల్ నుంచి యూస్ చేసుకొని లోగోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఒకటే ఫ్రీ ఉంది మనకి. ఇక్కడ మనం ఇంకేదైనా ఎలిమెంట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. బట్ ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. బట్ ఇక్కడ మనకి కావాల్సింది ఇక్కడ దీని నుంచి కూడా ఇదంతా ప్రాక్టీస్ చేయడానికి కొంత ఎక్స్పీరియన్స్ కావాలి. లైక్ ఇక్కడ మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాన్ని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ ఈ క్యాన్వా మనం ఎక్కువగా యూజ్ చేసేది క్యాన్వా కాబట్టి దీన్ని తీసుకుందాము. ఎందుకంటే ఇది మ్యాక్సిమం మనకు రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి ఇక్కడ. బట్ ఇలాంటి లోగో మీరు కనుక లోగో డిజైనర్ అవ్వాలి, అమౌంట్ ఎర్న్ చేసుకోవాలంటే ఇలాంటి టూల్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకొని మంచిగా వర్క్ అవుతుంది అనుకున్న దానికి మీరు పేమెంట్ చేసేసి ఒక వెబ్సైట్ కనుక తీసుకొని పెట్టుకుంటే మీ క్లయింట్స్కి కావాల్సినట్టు లోగోస్ డిజైన్ చేయొచ్చు. అంటే మినిమం ఒక లోగో తీస్తే మినిమం అంటే ఛార్జ్ 500, అంటే స్మాల్ లోగో తీస్తే 500 నుంచి 5000 వరకు ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళు చేసే క్రియేటివిటీని బట్టి ఉంటుంది. ఇట్లా ఈ ఏఐ లోగో కూడా లోగో డిజైనర్స్ ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. బట్ ఇది ఎగ్జాంపుల్కి ఒక టూల్ అయితే చూపిస్తున్నా. ఇక్కడ మనం ఇక్కడ ఏదైనా మార్చుకోవచ్చు. ఇవన్నీ ఎలా చేయాలి, బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్, లేఅవుట్స్, షేప్స్, యానిమేషన్స్. యానిమేషన్ లోగోస్ అంటే ఇది వీడియో ఫార్మాట్లో మారుతుంది. మళ్ళీ ఏఐ ఇక్కడ ఏదైనా కావాలంటే ఇక్కడ చేంజెస్ కావాలంటే ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రీ వర్షన్లో వచ్చింది. రిమైనింగ్ అన్ని పెయిడ్ వర్షన్ అనమాట మనకి. ఇక్కడ ఇది మనం లాగిన్ చేసేసుకొని చూద్దాం అసలు వస్తుందా లేదు. మొత్తం ఇది పెయిడ్ వర్షన్. పేమెంట్ కట్టాలి. పర్ మంత్ 255 రూపీస్ పే చేస్తే వీళ్ళకి మనకి ఇవన్నీ వస్తాయి. బట్ 340 పే చేస్తే ఇంత, అలాగే 425 పే చేస్తే ఇట్లా లోగో ప్యాకేజ్, వెబ్సైట్స్ మోర్. ఇక్కడ లోగో ప్యాకేజ్ యాక్సెస్ ఓన్లీ ఇది లోగోస్కి. ఇట్లా మన రిక్వైర్మెంట్స్ని బట్టి తీసుకోవాలి. మనం ఇప్పుడు ఈ లోగో డౌన్లోడ్ చేసుకోవాలంటే పేమెంట్ చేయాలి. ఒక ఫ్రీ లోగో అన్నది అది ఒకటి మాత్రం మనకు ఫ్రీ వస్తుంది. అట్లా మనకి కంపల్సరీగా ఏఐ టూల్ యూజ్ చేసుకున్నా కూడా వితౌట్ పేమెంట్ మనం ఏం చేయలేము. బట్ అందుకోసం అనేసి ఈ క్యాన్వాది చూపిస్తున్నాను మీకు. ఈ క్యాన్వా దగ్గర మనం లోగో డిజైన్ చేయాలి. నేమ్ లోగోనా లేకపోతే సర్కిల్ లోగోనా ఇంకా డిజైన్ లోగోనా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ లోగో కావాలి అనేది ఆ లోగోని బేస్ చేసుకొని
మీరు డిజైన్ని ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నేమ్ లోగో అనుకోండి, ఇట్లా ఒక లోగో అనేది సెలెక్ట్ చేసుకున్నారు. ఈ నేమ్ లోగో దగ్గర ఉంది కదా డిజిటల్ మార్కెటింగ్ అని, ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇంకా మనం మోర్ డిజైన్స్ కావాలి అంటే మోర్ డిజైన్స్ తీసుకోవచ్చు. లైక్ సర్కిల్ లోగో, ఈ సర్కిల్ లోగోస్ ఉన్నాయనుకోండి, ఇట్లా ఈ సర్కిల్ లోగోస్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా లైక్ శ్రీష డిజిటల్స్, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్. ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని ఉంది. ఇక్కడ కొంచెం మనం ఇది తగ్గించుకోవచ్చు సైజ్ కూడా, అప్పుడు మనకి ఇట్లా నీట్గా వస్తుంది. లైక్ ఈ స్టార్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాం అనుకోండి, ఈ స్టార్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకున్నా మనకి సెట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంథింగ్ ఏదో ఒకటి యాడ్ చేస్తాం. ఈ లోగోస్ ఇవన్నీ ఇలా ఉన్నాయి. బట్ ఇవి మనకి నచ్చలేదు అనుకోండి, ఈ కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం కలర్ మార్చుకోవచ్చు. మనకి ఏం కలర్ అంటే ఎల్లో కలర్ అనుకోండి, మనం ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ ఉన్నాయి కాబట్టి. లేదు బ్లాక్ కలర్ అనుకోండి, బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ కలర్ కూడా మనం వైట్ కలర్ మార్చుకోవాలనుకోండి, ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ ఉంది కదా టెక్స్ట్ కలర్, ఇక్కడ వైట్ కలర్ యాడ్ చేయొచ్చు. దీనికి కూడా వైట్ కలర్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. అక్కడ వచ్చేసి మనం ఫాంట్ ఇది డిఫరెంట్గా రావాలనుకోండి, ఈ ఫాంట్ కాకుండా మార్చుకోవాలనుకోండి, ఇక్కడికి వచ్చి ఫాంట్ మార్చుకోవాలి. జస్ట్ ఇక్కడ ఒక ఫాంట్ ఉంది, జస్ట్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను, అది మారిపోయిందండి. ఇక్కడ చూడండి ఇలా మారిపోయింది ఆన్లైన్ ట్రైనింగ్ అని. నెక్స్ట్ ఈ స్టార్స్ అనేవి ఇక్కడికి మనం తీసేసుకొచ్చేద్దాం. ఈ స్టార్స్కి కూడా కలర్స్ కావాలంటే చేంజ్ చేసేసుకోవచ్చు, లేదు ఇదే కలర్ ఉంచవచ్చు అంటే ఉంచవచ్చు. ఇక్కడ స్టార్ సెలెక్ట్ చేసుకోగానే మనకి కలర్ కనిపిస్తుంది ఇక్కడ టాప్లో. ఇది కలర్ చేంజ్ చేస్తే స్టార్ కలర్ చేంజ్ అవుతుంది, అది వైట్ కలర్ వస్తుంది. లేదు మనకు అదే కలర్ కావాలంటే అదే కలర్ ఉంచేసుకోవచ్చు. ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ శ్రీష డిజిటల్స్. ఇట్లా మనం లోగో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని కంప్లీట్గా చేంజ్ చేయొచ్చు. బట్ ఇది కాకుండా మనం కొత్తగా ఇంకేమన్నా యాడ్ చేయాలనుకోండి, ఇది మొత్తం వద్దు మనకి, ఇది తీసేద్దాము, ఇది కూడా వద్దు, మధ్యలో వేరేది ఏదైనా యాడ్ చేద్దాం అనుకోండి. ఇంతవరకు మనకు నచ్చింది, లోపలిదే నచ్చలేదు, ఇది తీసేసి ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్ళినాక ఆన్లైన్ ట్రైనింగ్ లోగో, ఆన్లైన్ ట్రైనింగ్ లోగో అన్నప్పుడు వస్తుంది. ఇక్కడ గ్రాఫిక్స్ అని ఉంది, గ్రాఫిక్స్ క్లిక్ చేయండి. గ్రాఫిక్స్ క్లిక్ చేసినాక మనకి కొన్ని ఇక్కడ ఐకాన్స్ కనపడుతుంది, జస్ట్ ఈ ఐకాన్ క్లిక్ చేయొచ్చు అనమాట. ఇట్లా ఇది కాకుండా ఇంకా మీకు ఏదో వేరే ఐకాన్స్ ఏమైనా యాడ్ చేయాలనుకోండి, లైక్ ఇది యాడ్ చేయాలనుకోండి, జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ ఇది యాడ్ అవుతుంది. ఇది తీసేసి ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. లైక్ మనకి ఏది కావాలంటే అది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకా మనకి ఇంకా నేమ్గా వచ్చినాయి అనుకోండి, స్టడీ రిలేటెడ్, లోగోస్ రిలేటెడ్ అనుకోండి, ఇక్కడ మనకి ఇంకా ఐటమ్స్ అనేవి వచ్చింది. ఇట్లా లోగో రిలేటెడ్ మనకి ఇంకేమైనా యాడ్ చేయాలి, సరౌండింగ్స్ లాగా ఇట్లా చూసినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇట్లా యాడ్ చేసి
ఇది సైజ్ తగ్గించుకొని ఇక్కడ పెట్టి జస్ట్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం లోగోని డిజైన్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. అలాగే దీని కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకొని కలర్ చేంజ్ చేయాలి అంటే ఇది డార్క్ కలర్ ఏదైనా సెలెక్ట్ చేయాలనుకోండి డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం ఇంకా ఏదైనా డార్క్ కలర్ సెలెక్ట్ చేయాలంటే చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి కొన్ని కలర్సే ఉన్నాయి కదా, మోర్ కలర్స్ కావాలంటే ఇది క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చేంజ్ చేసే కొన్ని కలర్స్ మారుతూ ఉంటాయి. ఇక్కడ కొంచెం డార్క్ కలర్ దగ్గరికి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఓకే అంటే మనకి ఇక్కడ ఇది కూడా డార్క్ కలర్ వచ్చేస్తుంది మనకి. అది కూడా అట్లా డార్క్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇట్లా మనం లోగోని మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ దీనికి కలర్స్ మార్చుకోవాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ కలర్స్ వచ్చినాయి. ఈ కలర్స్ మొత్తం మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక లోగో అనేది డిజైన్ చేయండి ఫస్ట్. ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఒక లోగో డిజైన్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీరు మీ ఫేస్బుక్లో క్రియేట్ చేసుకున్నప్పుడు మీరు ఈ లోగో అనేది యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. లైక్ దీన్ని వచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్, ఇక్కడ మనం ఏ పేజీ అంటే ఇక్కడ మనకు 2 పేజెస్ ఉన్నాయి. 2 డౌన్లోడ్ చేయాలా, ఒకటే డౌన్లోడ్ చేయాలా అని అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్, ఇక్కడ కింద 1-2 పేజెస్ అని ఉంది. కాదు కరెంట్ పేజ్ అంటే ఇప్పుడు ఏ పేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఆ పేజీ, లేదంటే ఈ కింద సెకండ్ పేజీ అని సెలెక్ట్ చేసుకుంటాను అంటే వస్తుంది. ఇక్కడ ఫార్మాట్స్ చూసుకోండి, లైక్ పిఎన్జీ ఫార్మాట్ ఉంది. జేపీజీ కానీ పిఎన్జీ కానీ మనకి ఇమేజ్ ఫార్మాట్ బెస్ట్. ఆల్మోస్ట్ ఎక్కువ పిఎన్జీ వేస్తాడు కాబట్టి పిఎన్జీయే సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసేయండి. ఇప్పుడు మనకి శ్రీష డిజిటల్స్ మనకు ఒక లోగో అనేది డిజైన్ అయిపోయింది. ఇది లోగో డిజైనింగ్. ఇట్లా మనకి ఎలిమెంట్స్ కావాలంటే ఎలిమెంట్స్ చేసుకోవచ్చు. అలాగే టెంప్లెట్స్ కావాలంటే టెంప్లెట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన టెంప్లెట్స్. ఇక్కడ డిఫరెంట్ టెంప్లెట్స్, మీరు ఎంతసేపు కూర్చున్నా కూడా టైం తెలియదు, అంత అన్ని రకాల టెంప్లెట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. వాటన్నిటిని మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మీకేంటంటే ఇక్కడ ఫ్రీ అని వస్తాయి, వాటిని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోగలరు. ఇక్కడ ఇట్లా మనకి సింబల్ వచ్చింది, ఈ సింబల్ వచ్చినవి మీరు ప్రీమియం అనమాట, ప్రీమియం టెంప్లెట్స్. ఇవి మీరు యూస్ చేసుకోలేరు ఇట్లాంటివి. బట్ ఇక్కడ ఏ టెంప్లెట్ లేకుండా ఫ్రీ బాక్సెస్ ఉన్నాయి చూడండి, ఇవి మాత్రం మీరు యూస్ చేసుకోగలరు. మీరు ఈ టెంప్లెట్స్ మాత్రం యూస్ చేసుకోగలరు అనమాట. వీటిని మాత్రమే మీరు యూస్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇది వర్క్ ఎలా చేయాలో అర్థం కాలేదంటే నేను రికార్డెడ్ వీడియో అనేది మీకు షేర్ చేస్తాను. ఆ రికార్డెడ్ వీడియోని ఒకసారి చూసుకొని మళ్ళీ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఒకసారి చూడండి. అలాగే టెంప్లెట్స్, ప్రజెంట్ ఎలిమెంట్స్, ఇవి 2 యూస్ చేసాము. అలాగే ఇక్కడ ఉన్న వాటిని డైరెక్ట్గా ఇక్కడ మన ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ అనేది మార్చుకున్నాం. మొత్తం కంట్రోల్ ఏ అంటే టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ వేరే టెక్స్ట్ రాయాలన్నా కూడా రాసేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటితోటి మనం చేసుకోవడం. లైక్ లోగోస్ అంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మనం ప్రజెంట్ వర్క్ కోసం కాబట్టి. నెక్స్ట్ మేజర్ వర్క్ ఏంటి అంటే ఇమేజెస్ డిజైన్ చేయడం. ఇమేజెస్ డిజైన్ చేయడం అనేది చాలా మేజర్ వర్క్. మనం మోస్ట్ ఆఫ్ ద మనం ఇమేజ్ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, చెప్పండి. ఇది సర్క్యులర్ ఫార్మేట్ లో లెటర్స్ ఫాంట్ రావట్లేదు మేడం. ఇప్పుడు చూపిస్తారు ఒకసారి చూపెట్టారా? ఇమేజెస్ లో చూపిస్తారు. అక్కడ ఆప్షన్ ఉంటుంది సర్క్యులర్స్ అని, అది సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది. నేను ట్రై చేశాను మేడం, అది రాలేదు, అందుకని ఒకసారి ఇప్పుడు అడుగుతాను. మీరు లోగో క్రియేషన్ లో చూపించారు కదా,
ఇమేజెస్ క్రియేట్ చేయాలి. మనం ఎక్కువగా ఏ ఇమేజ్ క్రియేట్ చేస్తామంటే ఇన్‌స్టాగ్రామ్ ఇమేజ్ క్రియేట్ చేస్తాం. ఎందుకు అంటే మనము ఫేస్‌బుక్‌కి ఒక సైజ్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌కి ఒక సైజు, లింక్డ్‌ఇన్‌కి ఒక సైజు ఇట్లా సైజెస్ ఉంటాయి. బట్ ఇన్‌స్టాగ్రామ్ సైజ్ వచ్చేసి రిమైనింగ్ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ సెట్ అవుతది. బట్ రిమైనింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇమేజ్ సైజెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో సెట్ అవ్వవు. అందుకోసం అని చెప్పేసి మనం మోస్ట్‌లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ తీసుకుంటాం. అవి వచ్చేసి 4:5 ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. అది మోస్ట్‌లీ అన్నిటికి ఫిట్ అవుతది కాబట్టి. ఇట్లా మనం ఇమేజ్ అనేది డిజైన్ చేస్తాం. ఈ ఇమేజ్ డిజైన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. బట్ ఈ ఒక్కటి గనక ప్రాపర్‌గా నేర్చుకుంటే దీన్ని యూజ్ చేసుకొని మనం వీడియోస్ చేయొచ్చు, బ్యానర్స్ చేయొచ్చు, బిజినెస్ కార్డులు చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఎలా చేయొచ్చు అనేది క్లారిటీ వచ్చేస్తది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ మనకు చాలా ఉంటాయి. అవైనా తీసుకోవచ్చు. ఏది లేకపోతే మనం ఓన్‌గా అయినా చేయొచ్చు. ఫస్ట్ ఫస్ట్ టైమ్ కాబట్టి ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ తోటే మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇమేజెస్ చేస్తున్నాం. దీనికోసం మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టెంప్లెట్స్ తీసుకున్నాం. ఈ టెంప్లెట్స్‌లో డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేసాం. టైప్ చేస్తే మనకి చాలా ఇమేజెస్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసి మీకు వేరే సింబల్ ఉండొచ్చు. ఆ సింబల్ ఉన్నవి మాత్రం మీరు యూజ్ చేసుకోవడానికి రాదు. ఇట్లా మనకి ఏమీ లేని ఫ్రీ టెంప్లెట్స్ ఉంటాయి. ఏ సింబల్స్ లేనివి అలాంటివి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ టెంప్లెట్‌ని సెలెక్ట్ చేసుకుందాం ఒక టెంప్లెట్. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు కంటెంట్ కూడా యాడ్ చేసి ఇచ్చేసారు. ఇదేంటంటే ఒక డెవలపర్ డిజైనర్స్ ఉంటారు కదా! వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిజైనర్స్ వాళ్ళు ఇది డిజైన్ చేసి ఇక్కడ యాడ్ చేస్తారనమాట. మనం కావాలంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి రిలేటెడ్‌ది ఇది వచ్చింది మనకి. కంటెంట్ కూడా వాళ్ళే యాడ్ చేశారు. మీకు కనిపించట్లేదు. కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తా. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇట్లా ఆల్రెడీ డిజైనర్స్ ఉన్నారు. ఇట్లా ఎగ్జాంపుల్ సైట్స్ పెట్టేసి మనకి ఇట్లా డిజైన్ చేసి ఇచ్చేస్తారు. ఈ టెంప్లెట్స్ మనం యూజ్ చేసుకుంటాం. ఇంక ఏ టెంప్లెట్ అయినా కూడా అంతే అనమాట. మనకి ఇంకొక టెంప్లెట్ తీసుకున్నా కూడా ఇవి కూడా ఆల్రెడీ డిజైన్ చేసి ఇచ్చారు. ఇందులో మనం ఏం చేసేదేం లేదు. ఇక్కడ మనం లోగో ఉంటుంది కదా! ఈ లోగో తీసేసి ఈ లోగోని డిలీట్ చేద్దాం. ఈ లోగోని డిలీట్ చేసి మనం క్రియేట్ చేసుకున్న లోగోని అప్లోడ్ చేస్తాం. లైక్ ఇప్పుడు మనం ఒక లోగో క్రియేట్ చేసుకున్నాం కదా! ఇలా ఈ లోగోని మనం అప్లోడ్ చేద్దాం. ఇట్లా అప్లోడ్ చేసుకుంటే మనకి ఇక్కడ లోగో అనేది వస్తుంది. బట్ మనం ఇది మామూలుగా ఈ లోగో చేస్తున్నాం కాబట్టి మన ఒరిజినల్ లోగో యాడ్ చేద్దాము. యాడ్ చేసి ఇక్కడ పెడదాం. బట్ ఇది మనకి కనిపించట్లేదు కాబట్టి దీనికి బ్యాక్గ్రౌండ్ ఏదైనా సెలెక్ట్ చేద్దాం ఒకటి. ఎలిమెంట్స్‌లోకి వెళ్ళేసి షేప్ సెలెక్ట్ చేసుకుంటే మనకి కొన్ని షేప్స్ వస్తాయి. మనకి ఏ షేప్ మనకి ఓకే అనుకుంటే ఆ షేప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనము ఈ స్టార్స్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం. లైక్ దీన్ని మనం మూవ్ చేసేసి దీన్ని సైజ్ మినిమైజ్ చేద్దాం. ఈ కార్నర్‌లో పట్టుకొని డ్రాగ్ చేస్తే సైజ్ చిన్నదవుతది. నెక్స్ట్ దీన్ని ఇక్కడ దీని మీద పెట్టేసి ఇక్కడ పొజిషన్ అని ఉంది. పొజిషన్ దగ్గరికి వెళ్ళి బ్యాక్వర్డ్ అంటే మనకి మన బ్యాక్‌లో ఉన్న లోగో ఫ్రంట్‌కి వస్తుంది. ఇక్కడ వచ్చేసి కలర్ చేంజ్ చేస్తాం. కలర్ వచ్చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు మన లోగో క్లియర్‌గా కనిపిస్తదండి. అప్పుడు నీట్‌గా మనకు కనిపిస్తది. దీన్ని కొంచెం సైజెస్ అది అడ్జస్ట్ చేసుకొని మనం లోగో యాడ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇది సింగిల్ లైన్ తీసుకున్నాడు. బట్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ కాకుండా మనము ఇవన్నీ తీసేసి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని తీసుకున్నాం. ఇక్కడ దీన్ని యాడ్ చేసాం. బట్ ఇది మనకు సైజు కరెక్ట్‌గా అనిపించట్లేదు కాబట్టి దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా! దీన్ని సెంటర్‌లోకి తీసుకురావాలనుకోండి. ఇక్కడ అలైన్‌మెంట్ ఉంటుంది. అలైన్‌మెంట్ దగ్గరికి వస్తే సెంట్రల్ అండ్ లెఫ్ట్ అలైన్‌మెంట్, రైట్ అలైన్‌మెంట్,
లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్. ఇట్లా మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇంకా ఇది సైజ్ తగ్గించాలనుకుంటే కొంచెం తగ్గించవచ్చు. ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది. ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటి మధ్య లెటర్స్ మధ్య స్పేస్ ఎక్కువ ఉందనుకోండి, ఈ స్పేస్ తగ్గించాలి అంటే ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి లెటర్ స్పేసింగ్ అనమాట, ఇట్లా డ్రాగ్ చేస్తే గ్యాప్ వస్తుంది. ఇలా తగ్గిస్తే మనం ఇంకా అవి దగ్గరికి మెర్జ్ అయిపోతాయి అనమాట. అలా మనం కరెక్ట్గా 0 దగ్గర ఉందనుకోండి పాపులర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 లైన్స్ మధ్య గ్యాప్ పెంచాలనుకోండి, ఇట్లా తగ్గిస్తే ఇటైతే తగ్గుతుంది, ఇట్లా పెంచుకుంటూ వెళ్తే మనకి గ్యాప్ అనేది వస్తుంది అనమాట. లైక్ ఎంత గ్యాప్ కావాలనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. లైక్ ఇంత గ్యాప్ ఉంది. లైక్ ఈ ఫాంట్ స్టైల్ నచ్చలేదు అనుకోండి, ఇది మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాంట్ స్టైల్లోకి వచ్చేసి ఫాంట్ స్టైల్ అనేది మార్చండి. ఇప్పుడు మీకు ఏ ఫాంట్ స్టైల్ నచ్చితే ఆ ఫాంట్ స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక 5 ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకుందాం, ఇలా వస్తుంది. అండ్ లేదు ఇంకొక ఫాంట్ స్టైల్ ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి, ఇక్కడ ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇట్లా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న అన్ని ఫాంట్ స్టైల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ టెక్స్ట్ స్టైల్ హెడ్డింగా, సబ్ హెడ్డింగా, బాడీ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ టెక్స్ట్లోకి వెళ్ళేసిన తర్వాత మనకి ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ ఇవి ఏమైనా కావాలన్నా కూడా ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. దీంట్లో మనకి ఏ స్టైల్లో టెక్స్ట్ కావాలంటే ఆ స్టైల్లో వీటిని సెలెక్ట్ చేసుకుంటే ఆ టెక్స్ట్ మనకి అప్లై అవుతుంది. లైక్ ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని మనం ఇందులో ఏదో ఒక మంచిది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, లైక్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో ఏంటంటే కింద తీసేద్దాం, పైన ఒక్కటే మనకి బాగుంది అనుకోండి. ఈ పై దాంట్లో ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని యాడ్ చేస్తే ఇది వచ్చేస్తుంది అనమాట. ఈ ఫాంట్ స్టైల్ వచ్చేస్తుంది మనకి, కలరు, ఫాంట్ స్టైల్ ఇవన్నీ వస్తాయి. ఇట్లా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇప్పుడు చాలా టెక్స్ట్ స్టైల్స్ అయితే యాడ్ చేశారు. ఇంతకుముందు మనకి ఇన్ని స్టైల్స్ లేవు. ఇప్పుడు మనం చాలా వరకు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో కూడా ప్రీమియం, ఫ్రీ ఉంటాయి. ఫ్రీ మాత్రం మనం యూస్ చేసుకుంటాం, ప్రీమియం వాటిని మనం యూస్ చేయలేం. ఇక్కడ మీకు ఇంకా కొన్ని స్టైల్స్ ఉన్నాయి, ఇవి కూడా పెయిడ్ వర్షన్ అనమాట. ఇక్కడ ఇగోండి ఈ 3D ఫార్మాట్లోని ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం పెయిడ్ వర్షన్ 3D టెక్స్ట్ జనరేట్ చేయడం. 3D టెక్స్ట్ జనరేట్ చేయాలంటే ఇక్కడ ఓపెన్, ఇక్కడ కలర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం ఏ టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్కి 3D అనేది ఓపెన్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంది కదా, ఈ కలర్స్ ఉన్నాయి అనమాట. ఈ కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు, ఏ కలర్ ఎంతవరకు కావాలి, ఎలా కావాలి. ఈ కలర్స్ ఇంకా మనం ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు కూడా. ఈ కలర్ అనుకోండి ఈ కలర్లోకి వచ్చేస్తాయి, ఈ కలర్ అనుకోండి ఈ కలర్లోకి వచ్చేస్తాయి. ఏ కలర్ ఎంత ఉండాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ ఒకవేళ కలర్ చేంజ్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చేసి ఈ కలర్ చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఎల్లో కలర్ రావాలనుకోండి, ఎల్లో కలర్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ అట్లా మనం కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ కూడా మనం ఏ ఫాంట్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు, అట్లా ఫాంట్ మారిపోతుంది. అలాగే ఇన్ డెప్త్, 3D డెప్త్ ఎంత ఉండాలి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ డిజైన్, ఇక్కడ హారిజాంటల్, వర్టికల్ అని ఉంటాయి. వర్టికల్, డయాగ్నల్, రాడికల్, ఇట్లా మనకి ఎట్లా కావాలంటే అట్లా కస్టమ్ అనుకుంటే మన ఓన్గా మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట, ఎంత కావాలి, ఏ సైజ్ కావాలి అని. బట్ ప్రస్తుతానికి హారిజాంటల్ సెలెక్ట్ చేసుకుని యాడ్ డిజైన్.
ఇక్కడ మనకి డిజైన్ అనేది యాడ్ అయింది. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకోండి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఇది వచ్చింది కదా, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది. దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా కూడా టైటిల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మోడల్ టైటిల్స్ ఎలా కావాలి ఇట్లా అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా మనకి డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉన్నాయి. వర్డ్ ఆర్ట్ జనరేషన్, మనకి ఇందులో వర్డ్ ఆర్ట్లో ఎలాంటివి కావాలో అవి జనరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఓపెన్ చేసుకొని ఇంకా ఇదంతా మీరు ఒకసారి మీరు ఎలాంటివి కావాలి, ఎలాంటి ప్రజెంటేషన్స్ కావాలి అనేది ఇది మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది మనకి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఉంటాయి కదా, లైక్ ఇట్లా సర్కిల్ది కావాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్కిల్ది సెలెక్ట్ చేసుకున్నాం. ఇట్లా మనకు సర్కిల్ లాగా వస్తుంది కదా, ఇది తగ్గించుకున్నాం అనుకోండి తగ్గుతుంది. సర్కిల్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ దీన్ని కనుక టాప్కి మార్చాలనుకోండి, యాంగిల్స్ మార్చుకోవచ్చు దీన్ని. లైక్ ఫ్లిప్ ఇక్కడ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే మనం ఇది ఎంతవరకు మనకు సర్కిల్ కావాలి అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట. ఎంత చిన్నది కావాలంటే చిన్నగా వస్తుంది, పెద్దగా కావాలంటే పెద్దగా వస్తుంది. ఇట్లా సర్కిల్ కావాలంటే 0, ఇది తక్కువ కావాలంటే పైకి కావాలంటే ఇటు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇట్లా మనం ఎట్లా కావాలంటే అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇది వచ్చేసి మనం కిందకి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దీని కింద మనము ఏదైనా రాసుకోవచ్చు, లైక్ ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక దీన్ని ఏం చేస్తామంటే మనకి ఇలా ఉంది కదా, ఈ ఆన్లైన్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్. ఇప్పుడు ఫాంట్ సైజ్ మార్చుకోవాలనుకోండి, ఇక్కడికి వచ్చేసి ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ ఫాంట్ స్టైల్ బాగాలేదు, వేరే ఫాంట్ స్టైల్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఫాంట్ స్టైల్స్ ఇక్కడ ఉన్నవి సెలెక్ట్ చేసుకుని ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు. ఇట్లా మనం డిజైన్ అనేది, కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ నార్మల్ టెక్స్ట్ తీసుకున్నా కూడా మనం చేసుకోవచ్చు ఇట్లా. ఇట్లా టెక్స్ట్ తీసుకున్నా కూడా ఇట్లా టెక్స్ట్ కూడా యానిమేషన్స్ దగ్గరికి వెళ్ళేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో మనకి ఆప్షన్ ఇక్కడ యానిమేషన్స్ ఇచ్చాడు, కానీ లైక్ మనకి టెక్స్ట్ చేంజ్ ఆప్షన్ అయితే రాలేదు. మామూలు ఎఫెక్ట్స్లోకి వెళ్తే వస్తుంది, యానిమేషన్ కాదు. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా టెక్స్ట్ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. మనకు ఒకవేళ అక్కడి నుంచి తీసుకోవాలంటే అక్కడి నుంచి తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ టెక్స్ట్ నుంచి ఇక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఎఫెక్ట్లో మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ తీసుకోవచ్చు. ఈ కింద మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కర్వ్ ఎంత కావాలి, స్ట్రైట్ లైనా, ఇట్లా మనం కర్వ్ చూసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ కలర్. కలర్ చేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది బోల్డ్ ఇటాలిక్ అని మనం నార్మల్గా అయితే నార్మల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇది బోల్డ్ కావాలనుకుంటే Ctrl A అని ఇక్కడ B సెలెక్ట్ చేసుకుంటే బోల్డ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇటాలిక్, దీనికైతే ఇటాలిక్ అవి పనిచేయట్లేదు, నార్మల్ టెక్స్ట్కి అయితే పనిచేస్తాయి.
తర్వాత దీన్ని ఇటాలిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అండర్లైన్ కావాలంటే అండర్లైన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అప్పర్ కేస్ లోవర్ కేస్ అనమాట. ఇది సెలెక్ట్ చేసుకుంటే టోటల్ అన్ని అప్పర్ కేస్ వచ్చినాయి. మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్, రిమైనింగ్ అని లోవర్ కేస్ వస్తాయి. తర్వాత ఇది అలైన్మెంట్ ఫస్ట్ మనకి ఎలా కావాలి అనేది. తర్వాత ఇది వచ్చేసి బుల్లెట్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు మనం ఒక 3 పాయింట్స్ యాడ్ చేసాం అనుకోండి, దీన్ని ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇట్లా మనము ఒక 10 లైన్స్ యాడ్ చేస్తే 10 బుల్లెట్ పాయింట్స్ యాడ్ అవుతాయి. అట్లా నెక్స్ట్ మళ్ళీ ఇదే కాపీ చేసుకొని ఇంకొక చోట యాడ్ చేసాను అనుకోండి, ఇది ఒక పాయింట్ అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ లాగా ఇట్లా డైరెక్ట్గా ఇంక ఇట్లా వచ్చేస్తాయి అనమాట. ఒక పాయింట్ యాడ్ చేసుకుంటే మనం ఇట్లా పాయింట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్స్ట్ ఆల్రెడీ మనం చూసాము, లెటర్ స్పేసింగ్, లైన్ స్పేసింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒపాసిటీ అన్నమాట. ఒపాసిటీ అంటే మనకి కనిపించేది ఎంతవరకు కనిపిస్తుంది, ఎంతవరకు కనిపించేది అనేసి. ఇక్కడ ఒపాసిటీ అంటే ట్రాన్స్పరెన్సీ, లైక్ ఇలా తగ్గించే కొద్ది మనకి లెటర్స్ అనేవి హైడ్ అవుతూ ఉంటాయి. బట్ మనం ఇంక్రీజ్ చేసే కొద్ది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇది మనం టెక్స్ట్కి యూజ్ చేయొచ్చు, ఆ ఫొటోస్కి యూజ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి యానిమేషన్. ఈ యానిమేషన్లో కనుక కన్వర్ట్ చేసామంటే ఇది వీడియో లాగా కన్వర్ట్ అయిపోతుంది, ఇమేజ్ అయితే ఉండదు. ఇమేజ్కి యానిమేషన్స్ మనం క్రియేట్ చేయలేము. ఇప్పుడు మనకి ఇది ఉందనుకోండి, ఇలా వస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా లైక్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా మనకి వస్తుంది అనమాట. ఇది వీడియోలో ఇవన్నీ యూజ్ చేస్తాము. ఒకవేళ ఇలాంటి యానిమేషన్ ఏదైనా ఇమేజ్కి పెట్టామంటే ఇది ఆటోమేటిక్గా వీడియోగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది యానిమేషన్ ఏం లేదు, డైరెక్ట్గా డౌన్లోడ్ చేస్తామంటే మనకి పిఎన్జి ఫార్మాట్లో వస్తుంది. బట్ దీనికి యానిమేషన్ అప్లై చేసి లైక్ ఇలా ఏదో ఒక యానిమేషన్ అప్లై చేసి డైరెక్ట్గా మనం డౌన్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వస్తే MP4 వీడియో వచ్చేసింది, మనకి ఇమేజ్ రాదు. ఒకవేళ దీన్ని ఇమేజ్కి కనుక సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ యానిమేషన్ పోతుంది. అలా మనం యానిమేషన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ పొజిషన్స్ అనమాట. మనము ఫార్వర్డ్ ఉన్నవి బ్యాక్వర్డ్, బ్యాక్వర్డ్ ఉన్నవి ఫార్వర్డ్ తెచ్చుకోవచ్చు. ఇందాక ఇక్కడ మనం చూసాం కదా, ఇప్పుడు దీని పొజిషన్ బ్యాక్ పంపించాలనుకోండి, బ్యాక్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫార్వర్డ్ తెచ్చుకోవాలనుకోండి, ఫార్వర్డ్ తెచ్చుకోవచ్చు. అట్లా లేయర్స్కి మనం వెనక్కి ముందుకి చేయొచ్చు. ఇప్పుడు ఇమేజ్ దగ్గరికి వచ్చేసరికి ఫ్లిప్ కూడా ఉంటుంది. లైక్ ఈ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఫ్లిప్ అంటే ఏ యాంగిల్లో హారిజాంటలా ఇట్లా చేంజ్ అవుతుంది అనమాట, వర్టికల్లా ఇలా ఇమేజెస్కి ఫ్లిప్ కూడా ఉంటుంది ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే. మళ్ళీ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇమేజెస్కి, ఎలాంటి ఎఫెక్ట్స్ కావాలి అంతా కూడా. లైక్ ఇక్కడ మనం ఈ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇమేజ్ ఎఫెక్ట్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ మారిపోతూ ఉంటాయి. అలాగే ఇంటెన్సిటీ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇట్లా బ్యాక్గ్రౌండ్ డైరెక్షన్స్, ఏ డైరెక్షన్లో మనకి బ్యాక్గ్రౌండ్ షేడింగ్ రావాలి, ఈ డైరెక్షన్స్ మార్చుకోవచ్చు. ఆఫ్సెట్ ఎలా వస్తుంది, బ్లర్ ఎంత వస్తుంది, ఎక్కువ బ్లర్ వస్తుందా, బ్లర్ రాదు, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ ఎంత ఉంటుంది. అలాగే ఈ కలర్, ఏ కలర్ రావాలి బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు మనం ఎల్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎల్లో కలర్ వస్తుంది, మనం రెడ్ సెలెక్ట్ చేసుకుంటే రెడ్ కలర్ వస్తుంది బ్యాక్గ్రౌండ్. అట్లా మనకి కావాల్సినట్లు వీటికి బ్యాక్గ్రౌండ్, ఇమేజెస్, డిజైన్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ కావాల్సిన టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇలానే ఉంచుకొని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇవి రిమూవ్ చేసేసి ఓన్గా యాడ్ చేయొచ్చు. లేదు ఇలాంటివి కోడ్ చేయాలనుకుంటే వీటిని కాపీ పేస్ట్ చేసుకుంటాం, కాపీ చేసి పేస్ట్ చేస్తాం. ఇలా ఇంకొక ఇది పెట్టేసి లైక్ వీటిని కాపీ చేసి ఇట్లా డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టి అండ్ నెక్స్ట్ ఇట్లా యాడ్ చేసి ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాం. లైక్ ఇది కాపీ చేసి ఇట్లా యాడ్ చేస్తాము కదా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసి ఇట్లా మనకి కావాల్సిన టెక్స్ట్ అనేది యాడ్ చేసుకుంటాం.
ఇది మనం చేసే వర్క్ అనమాట. నెక్స్ట్ ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ మార్చుకుంటాము. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా ఫోన్ నెంబర్ ఐకాన్ ఉంది కదా, ఇది ఓకే. మనం వెబ్సైట్ కనుక యాడ్ చేయాలనుకోండి, ఇప్పుడు మనం వెబ్సైట్ యాడ్ చేస్తాం కింద. బట్ ఇక్కడ వెబ్సైట్కి మనకి ఇలాంటి ఐకాన్ ఇక్కడ రావాలి అంటే డైరెక్ట్గా మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళండి. వెబ్సైట్ గ్రాఫిక్స్ వెబ్సైట్ ఐకాన్స్ వచ్చినాయి. మనకి ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుందాం, లేకపోతే ఇది సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి. పెద్దగా ఉంది కదా, దీన్ని మినిమైజ్ చేసేసి ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసాం. బట్ ఇది బ్లాక్ కలర్ ఉంది, అది వైట్ కలర్ ఉంది కాబట్టి ఈ బ్లాక్ కలర్ని బ్యాక్గ్రౌండ్లో మనం వైట్ కలర్ చేంజ్ చేస్తాం. ఇంకా మనకి ఇది కూడా ఐకాన్ లాగా చేంజ్ అయిపోతుంది. ఇట్లా మనం ఐకాన్స్ యాడ్ చేసుకుంటాం. ఇంకా ఈ డిజైనింగ్ అనేది మన ఇష్టం, మనం ఎలా అయినా చేయొచ్చు. ప్రజెంట్ అయితే మీరు ఈ లోగో ప్లస్ ఒక ఇమేజ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడి వరకు? హలో. నో మేడం.